నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి సర్వే ఫలితాలు అయితే వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు లేవని సర్వే సంస్థలు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ, భారతీయ జనతా పార్టీకి జమ్మూలో ఒకలాగా, కాశ్మీర్ లోయలో ఒక రకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందనేది కూడా చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనం సర్వే ఫలితాలని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తున్నటువంటిది ఇండియా కూటమి 40 నుంచి 48 స్థానాల్లో సంపాదిస్తుందనేటువంటి మాట. అలాగే భారతీయ జనతా పార్టీ 27 నుంచి 32 స్థానాలు రాబోతున్నాయని చెప్తోంది. అలాగే పీడీపీ 6 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయి. ఇతరులకు 6 నుంచి 11 స్థానాల్లో అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్తోంది. అలాగే ఎన్డీటీవీ సర్వే చూస్తే ఇండియా కూటమికి 46 నుంచి 50, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 48, సో దానికి సంబంధించి అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే చెప్తోంది. భారతీయ జనతా పార్టీకి 20 నుంచి 32 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే చెప్తోంది. అలాగే గులిస్తాన్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఇండియా కూటమికి సంబంధించి 31 నుంచి 36 స్థానాలు రాబోతున్నాయని, భారతీయ జనతా పార్టీకి 28 నుంచి 30 స్థానాలు రాబోతున్నాయని, పీడీపీకి 5 నుంచి 7 స్థానాలు, ఇతరులకు 19 నుంచి 23. ఇక్కడ గులిస్తాన్ చెప్పినటువంటి కీలకమైన మాట, ఇతరులకు 19 నుంచి 23 స్థానాలు. ఈ ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఇతరులకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తోంది. అలాగే దైనిక్ భాస్కర్ ఇండియా కూటమికి 35 నుంచి 40 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 20 నుంచి 25 స్థానాలు, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అలాగే పీపుల్స్ పల్స్ ప్రధానమైనటువంటి సర్వే ఇండియా కూటమికి 46 నుంచి 50 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 6 స్థానాలు రాబోతున్నాయనేటువంటి మాట అయితే సర్వే సంస్థల ఫలితాలు చెప్తున్నాయి. సో మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇటు హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, హర్యానాలో క్లీన్ స్వీప్ చేస్తుంది అనేటువంటి మాట ఎలాగో సర్వే సంస్థలన్నీ కూడా తెలిసిపోయి. బట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటే, ఎస్ మీరు చెప్పింది కరెక్టే, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, ప్రజాస్వామ్య ప్రభుత్వాలనే ఇక్కడ ఎన్నుకుంటారు. అంటే జమ్మూ కాశ్మీర్లో గతంలో ఏ విధంగా ఎన్నిక ఉండేదో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. దేశం మొత్తం ఒక రకంగా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ కూడా ఒక రకమైన పరిస్థితి మరో డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్నిక కావచ్చు, లేకపోతే అక్కడ వాస్తవ పరిస్థితులు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయి, ఇతర ఇవన్నీ కూడా పక్కన పెడితే అక్కడ ఏ పార్టీ అయినా సరే నమ్మకం సంపాదించాలంటే స్థానికంగా ఉండేటువంటి దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి మాట. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ కూడా భిన్నమైనటువంటి వాతావరణం, ప్రజల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఈసారి జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇతరుల సహాయం లేనిదే ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీకి చూసాం. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఇటు హర్యానాలో, అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనేటువంటి మాట అయితే సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తున్నది ఏంటి అని అంటే, మేము గతంలో కన్నా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సీట్ల విషయంలో పుంజుకున్నామో ప్రజలు మా వైపు తిరుగుతున్నారు అనే దానికి సంబంధించి ఈ సర్వే ఫలితాలను ఒక నిదర్శనంగా చూపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఒక రకమైనటువంటి భిన్న చర్చ జరుగుతూ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయమే ఇక్కడ పొత్తుల విషయంలో కావచ్చు, ఇతరత్ర ప్రజలకు ఇచ్చేటువంటి హామీల విషయంలో కావచ్చు, అంతా కూడా డిఫికల్ట్గా ఉంటుంది. స్థానికపరమైనటువంటి అంశాలని కొంచెం పరిగణలోకి తీసుకోదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. పర్యాటక రంగాన్ని మేము అభివృద్ధి చేశాం, తీవ్రవాదాన్ని అక్కడ మేము అణిచివేశాం, ఇప్పటికీ కూడా ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి అక్కడ, దానికి సంబంధించి తీవ్రవాదుల్ని మేము మట్టు పెడుతున్నాం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు తొంగి చూడాలి అని అంటే మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే ఇప్పుడు ఫ్రీగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి రాగలుగుతున్నారు అని అంటే గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నమ్మకం, ఇతరత్ర అన్నీ కూడా మేము చెప్తున్నాం అన్నటువంటి మాట. పర్యాటక రంగంలో చూసుకుంటే చాలా వరకు మేము ఎంతో కూడా స్ట్రెంగ్తెన్ చేశాము, సెక్యూరిటీ కల్పిస్తున్నాము, అన్ని విధాలుగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీని ఈ సర్వే ఫలితాలను బట్టి అయితే విశ్వసించినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు
సాధించేటువంటి పరిస్థితి లేవు, ఇండియా కూటమికే సర్వే ఫలితాలు వస్తున్నాయనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ రాదు అని అక్కడ స్థానికంగా చెప్తున్నారు. సర్వే ఫలితాలు ఎప్పుడూ కూడా ఒక అంచనాలు మాత్రమే. ప్రజల నాడి పట్టణంలో ఇటీవల ఏ విధంగా విఫలమయ్యాయో కూడా మనం చూసాం. సర్వే ఫలితాలని పరిగణలోకి తీసుకోవద్దు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ చెప్తోంది సర్వేలన్నీ కూడా కల్పితాలు మాత్రమే, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వాళ్ళే ఇచ్చుకుంటారని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం ఏంటి అనేది అక్టోబర్ 8వ తారీఖు రాబోతుంది. అక్టోబర్ 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల జాబితాలో ఇటు హర్యానా, జమ్మూ కాశ్మీర్ కూడా చేరబోతోందని కాంగ్రెస్ చెప్తోంది. కాకపోతే మేము ఏ విధంగా చేశామో ఈ 10 సంవత్సరాల్లో అక్కడ ప్రజలకు నమ్మకం కలిగించాం. ఇతర చోట్ల ఇతర రాజకీయ కారణాలతో విఫలమైనప్పటికీ కూడా అక్కడ ప్రజల స్వేచ్ఛని పునరుద్ధరించడంలో, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో, ప్రజలకు పని కల్పించడంలో, ప్రజలకు దీనికి సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా అందించడంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి డెఫినెట్గా అక్కడ మేము మెజారిటీ స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అయితే చెప్తోంది. ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఒక రెండు ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది అని అంటే, ఎక్కడా కూడా ఇతరులకు సంబంధించి వ్యక్తిగత స్వేచ్ఛ భంగం వాటిల్లేటట్లుగా, హిందుత్వాన్ని చొప్పించే విధంగా, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని డ్యామేజ్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. బట్ దానికి భారతీయ జనతా పార్టీ చెప్తోంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ ఈ ప్రాంతాన్ని ఈ 10 ఏళ్లలో మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో, భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి, పెరిగినటువంటి పర్యాటకానికి ఎంత దోహదపడ్డాయో మీరు ఒక్కసారి రిపోర్ట్లు తెప్పించుకొని చూడండి అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసింది. బట్ అక్కడ చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. మనం ఇలానే ఉండాలి, ఈ విధంగానే ప్రవర్తించాలి అని లోకల్ మోటివేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రెండు జాతీయ పార్టీలు లోకల్గా ఉన్నటువంటి పార్టీల మీద బేస్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. బట్ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పురోగతిని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ చేరువుగా తీసుకెళ్లగలిగిందా, విజయాన్ని సాధించిందా అంటే అక్టోబర్ 8వ తారీఖు రాబోతున్నటువంటి ఫలితాలే చెప్పబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కమలం జెండా పాతపోతోంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట.